మరొక 2 గంటల పాటు ఇలాగే ఇదే స్థాయిలో వర్షం పడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని. సడన్ గా ఎండాకాలంలో కురుస్తున్న ఈ అకాల వర్షాల కారణంగా ప్రస్తుతం అయితే వాతావరణం చల్లబడి నగరవాసులు కాస్త సేదు తీరుతున్నప్పటికీ మరికొన్ని గంటల పాటు దాదాపు ఒక 2 గంటల పాటు ఇదే రకంగా వర్షం గనక కొనసాగితే నగరంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. కాబట్టి దానికి తగ్గట్టుగానే ముందుగానే చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, గ్రేటర్ హైదరాబాద్లో వరుణ బీభత్సం కొనసాగుతుంది. అకాల వర్షంతో నగరమంతా కూడా అతలాకుతలమవుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఎండ ప్రభావం ఉన్నప్పటికీ ఒక్కసారిగా వాతావరణం చల్లబడి మేఘాలు కమ్ముకున్నాయి. ఆ తర్వాత 4 గంటల వరకే బీభత్సమైనటువంటి వాన నగరాన్నంతా కూడా చుట్టుముట్టేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నాంపల్లి పరిధిలో ఉన్నాము. చూడొచ్చు వరుణ బీభత్సం ఏ విధంగా కొనసాగుతుందో. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దానికి తోడు ఉరుములతోటి వర్షం కుండపోతగా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3:30 నుంచి 4 గంటల లోపే అరగంటలోనే దాదాపు 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి నగరమంతటా కూడా కనిపిస్తుంది. విదర్భ నుంచి ఆవర్తనం కొనసాగుతుండటంతో పెద్ద ఎత్తున ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా వర్షం ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే 2 గంటల పాటు గ్రేటర్ హైదరాబాద్లో వరుణ ప్రతాపం కొనసాగుతుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది. పెద్ద ఎత్తున లోతట్టు ప్రాంతాలకు సమాచారం కూడా అందించారు. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. వర్షంలో అవసరమైతే తప్ప బయటికి రావద్దు, ప్రయాణాలు చూసి వాయిదా వేసుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మెదక్ నుంచి ఇటు మొదలు పెడితే సంగారెడ్డి, అదేవిధంగా పటాన్ చెరువు, కుత్బుల్లాపూర్, దుండిగల్, కోంపల్లి ప్రాంతాల మీదుగా వర్షమంతా కూడా నగరాన్ని చుట్టుముట్టేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎంత ఎండ తీవ్రత ఉందో ఆ తర్వాత ఒక్కసారిగా మారినటువంటి వాతావరణం ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో ఏదైతే కనిపిస్తుందో ఈ తీరుగా వర్షం అంతా కూడా నగరాన్ని చుట్టుముట్టేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరుణ బీభత్సం అనేది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ టీమ్స్ను ఏర్పాటు చేశారు. డిఆర్ఎఫ్ టీమ్స్ ఎక్కడికక్కడ మోహరించాయి. ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతుందో ఆ ప్రాంతాల మీద ఫోకస్ పెట్టారు. దాంతోపాటు చెట్ల కింద కావచ్చు, ఎలక్ట్రిక్ పోల్స్ కావచ్చు, వాటి దగ్గర ఎవరు కూడా ఉండొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై ఉన్నాము. ఏదైనా అత్యవసర సహాయం అవసరమైతే జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ 0271 ఉన్నటువంటి ఆ నెంబర్కి డయల్ చేయాలంటూ కూడా బల్దియా సూచిస్తుంది. వరుణ ప్రతాపం మరికాసేపు కొనసాగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో డెఫినెట్గా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, వీరంతా కూడా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఆఫీసులు ముగించుకొని ఇళ్లకు వెళ్ళేటువంటి సమయంలో డెఫినెట్గా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ వాటర్ అంతా కూడా నదుల్లో పారుతున్నట్టుగా రోడ్ల మీద పారుతుంది. వాహనాలు ఇప్పటికే చాలా స్లో ఫ్లో వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తున్న నేపథ్యంలో డెఫినెట్గా ఆ నగరవాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అవసరమైతే డెఫినెట్గా బలియాను డైల్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే తరహాలో కురిస్తే నగరంలో మరొక గంటలోనే 10 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షం నమోదయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అత్యల్ప సమయంలో వేసవిలో ఇలాంటి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. డెఫినెట్గా లోతట్టు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో వాటర్ నీరంతా కూడా స్టాగ్నేట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామెన్ శేష్ కుమార్తో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.